హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ మోస్ట్ ట్రెండింగ్ అండ్ ఫేవరెట్ ఫుడ్ చికెన్ మండి. హైదరాబాద్కి వెళ్ళి బిర్యానీ తినకపోవడం ఎంత పాపమో, మిడిల్ ఈస్ట్కి వెళ్ళి కూడా బిర్యానీ తినకపోవడం అంతే పాపం. ఇప్పుడైతే మనం దుబాయ్కి వెళ్ళేంత బడ్జెట్ లేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని చికెన్ మండి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే మనం చికెన్ మండికి కావాల్సింది చికెన్ మండి మసాలా. అది ఎలా ప్రిపేర్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్న మసాలాలన్నీ తీసుకొని డ్రై రోస్ట్ చేసి ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం చికెన్ మండిలోకి యూస్ చేస్తాం. ఫస్ట్ మనం చికెన్ని మ్యాగ్నేట్ చేయడానికి కావాల్సింది టర్మరిక్ పౌడర్, కొంచెం సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కారం మీకు తగినట్టు తీసుకోండి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని ఫస్ట్ ఒకటి మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ మిక్సింగ్ బౌల్లోకి మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఫుల్ చికెన్ తీసుకున్నా, మీరు పీసెస్ అన్నీ తీసుకోవచ్చు. చికెన్ని నీట్గా వాష్ చేసి అండ్ టర్మరిక్ పెట్టి కొంచెం బర్న్ చేసాం చికెన్ని. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న మసాలాస్ అన్నీ మిక్స్ చేయాలి. కొంచెం గరం మసాలా కూడా వేసి మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తూనే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తూ మిక్స్ చేయాలి మొత్తం. ఇలా మిక్స్ చేసేటప్పుడు కొంచెం మనం మండి మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా పేస్ట్ లాగా చేస్తే మనం అప్లై చేసేటప్పుడు ఈజీగా చికెన్కి అప్లై అవుతుంది. సో మొత్తం చికెన్కి అప్లై చేసుకోవాలి. ఇలా చికెన్కి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత 3 to 4 hours మ్యాగ్నేట్ చేసి అలా పక్కకు ఉంచాలి. ఆ పక్కకు ఉంచడం వల్ల మసాలాలన్నీ చికెన్కి పట్టి మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇది మ్యాగ్నేట్ అయిపోయాక దీన్ని ఎలా స్టీమ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చికెన్ని 4 to 5 hours మ్యాగ్నేట్ అయి ఉంది. ఈ చికెన్ని మనం స్టీమ్ చేసుకోవాలి. నేను రైస్ కుక్కర్లో కొన్ని వాటర్ యాడ్ చేసిన, లేదంటే మీరు స్టీమింగ్ సెట్ ఉంటుంది కదా దాంట్లోనే స్టీమ్ చేసుకోవచ్చు. ఇలా రైస్ కుక్కర్లో వాటర్ యాడ్ చేసి కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసి పైన ఇలా ఎక్స్ట్రే ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రేలో మనం చికెన్ని యాడ్ చేయాలి. ఫస్ట్ కొంచెం ఎక్స్ట్రేకి కొంచెం గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేస్తే మనం పెట్టినప్పుడు చికెన్ అనేది స్టిక్ అవ్వకుండా ఉంటుంది. నేను ఇక్కడ గీ యాడ్ చేసాక ఈ చికెన్ని దాంట్లో పెట్టి ఒక 30 minutes స్టీమ్ చేయాలి. ఇలా చికెన్ స్టీమ్ అయ్యే లోపల మనం రైస్ని వాష్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 kg బాస్మతి రైస్ వాష్ చేసి పెట్టుకున్నా. ఇలా వాష్ చేసి ముందే మనం ఒక 1 hour సోప్ చేసి పెట్టుకుంటే రైస్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇలా సోప్ చేసే రైస్లో కొన్ని మసాలాస్, వీడియోలో కనిపిస్తున్న మసాలాస్ అన్నీ, బిర్యానీ లీఫ్ అన్ని మసాలాస్ యాడ్ చేసుకొని ఇలా 1 hour సోప్ చేసి పెట్టుకోవాలి. ఇలా సోప్ చేయడం వల్ల రా మసాలాస్ వేసాం కాబట్టి రైస్కి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు చికెన్ స్టీమ్ అయ్యే లోపల మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ మనం షాలో ఫ్రై చేసుకోవాలి, అంటే కొంచెం ఆయిల్తో కూడా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవచ్చు. ఆనియన్స్ డీప్ ఫ్రై కాదు, ఇలా కూడా చేసుకోవచ్చు. అసలు ఎలా చేయాలో చూపిస్తారండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి.
ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేయండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసి ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆనియన్స్ అన్నీ తీసేసాక అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఫస్ట్ నుంచి స్టీమ్ అవుతున్న చికెన్ ఉంది కదా, అది ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. నాకు 30 మినిట్స్కి మొత్తం చికెన్ స్టీమ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీకు స్టీమ్ అవ్వలేదంటే ఇంకొక 20 మినిట్స్ మీరు స్టీమ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫ్రై చేయడం వల్ల మనం ఎందుకు స్టీమ్ చేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నామంటే, మనం బిర్యానీలో చూసే ఉంటాము పీస్ అంతా పైన క్రంచీగా ఉంటుంది, లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది. సో మనం పైన క్రంచీనెస్ కోసం మనం ఫ్రై చేసుకుంటున్నాం. లేదు మాకు ఇష్టం లేదంటే మీరు స్టీమ్ చేసుకొని కూడా తినేయచ్చు. ఇలా అటు ఇటు తిప్పుతూ మొత్తం ఫ్రై చేసుకోవాలి, కొంచెం ఆయిల్ యాడ్ చేస్తూ. ఇప్పుడు మనం ఇది చికెన్ ఫ్రై అయ్యే లోపల మనం అక్కడ రైస్ని స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మనం బిర్యానీ చేయడానికి కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. అది హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఆయిల్ కూడా హీట్ అయ్యాక కొంచెం గ్రీన్ చిల్లీ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ చిల్లీ స్ట్రైట్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ సోప్ చేసుకున్న రైస్లో వేసిన మసాలాలన్నీ తీసి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి నాని ఉంటాయి కదా, సో ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా మసాలాలు అన్నీ ఫ్రై అయ్యాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఆప్షన్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. మనకి అన్నం చప్పగా ఉండొద్దంటే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక మనం వాటర్లో కడిగిన కొత్తిమీర పుదీనాను కూడా కొంచెం యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక ఈ వాటర్ ఏంటంటే ఫస్ట్ మనం చికెన్ని స్టీమ్ చేసిన వాటరు. సో ఈ వాటర్ని మనం వేస్ట్ చేయకుండా ఈ వాటర్ని కూడా మనం మెజర్ చేస్తూ ఈ రైస్లో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 kg రైస్ తీసుకున్నాను కాబట్టి 1 kgకి కావాల్సిన వాటర్ని నేను యాడ్ చేసుకుంటున్నా. ఇలా వాటర్ మొత్తం పోసాక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేశాక కొంచెం మనం ఫస్ట్ రెడీ చేసుకున్న మండి మసాలాని యాడ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి వాటర్ అంతా రోలింగ్ బాయిల్ కావాలి. వాటర్ రోలింగ్ బాయిల్ అయితేనే మసాలాలు అన్నీ వాటర్లోకి వెళ్తాయి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఇప్పుడు రోలింగ్ బాయిల్ అయ్యాక మనం ఫస్ట్ సోప్ చేసి పెట్టుకున్న రైస్ని వాటర్లో యాడ్ చేసుకోవాలి.
ఇలా వాటర్లో యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి బాయిల్ చేయాలి. నెక్స్ట్ ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో గీ యాడ్ చేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. మనకి మండి బిర్యానీ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ డ్రై ఫ్రూట్సే. ఇప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం రైస్ ఎంత కుక్ అయిందో మనం చూడాలి. మన రైస్ కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. కొంచెం ఒక 10 minutes అయితే రైస్ దమ్కి అవుతుంది అన్నప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనాని పైన వేసి నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మొత్తం యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయాలి కొన్ని. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ చికెన్ని యాడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ నేను చికెన్ని 2 parts చేశాను. సో ఇలా 2 parts చేసుకొని యాడ్ చేసుకో. అన్నీ సెట్ చేశాక ఒక బౌల్లో కొంచెం చార్కోల్ హీట్ చేసి పెట్టుకోవాలి. ఈ చార్కోల్ ఫ్లేవర్ అనేది మండికి చాలా ఇంపార్టెంట్. సో హీట్ చేసిన చార్కోల్లో ఒక 1 spoon గీ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసేయాలి. ఈ లోపల మనం ఏం చేయాలంటే మండిలోకి చట్నీ రెడీ చేసుకోవాలి. ఆ మండి చికెన్ తోటి ఈ చట్నీ తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక 5-6 గ్రీన్ చిల్లీ తీసుకోవాలి అండ్ ఒక 1 ఆనియన్, కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ 4 టొమాటోస్ తీసుకోవాలి. తర్వాత కొంచెం జీరా అండ్ 1 లెమన్ జ్యూస్ అండ్ కొంచెం సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం పేస్ట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఈ మిక్సీ జార్లోకి కొంచెం జీరా యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. 2 pieces చేసి యాడ్ చేసుకోండి గ్రీన్ చిల్లీ. నెక్స్ట్ కట్ చేసి పెట్టిన ఆనియన్స్, టొమాటోస్, అండ్ లాస్ట్కి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి మొత్తం మిక్సీ పట్టాలి. ఇది ఇలా పేస్ట్ చేసుకున్న పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు టేస్ట్ చెక్ చేస్తూ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేశాక లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. సో అంతే, రెడీ చట్నీ. చాలా ఈజీ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి టేస్ట్ చేస్తూ సాల్ట్ కూడా టెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ రైస్ కుక్ అయ్యాక ఒక 1/2 hour పక్కకు వదిలేసాక సర్వింగ్ చేసుకుంటే సూపర్ టేస్టీ మండి బిర్యానీ రెడీ. దీంట్లో నేను ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నాం. మీ ఆప్షన్ ఎగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎగ్స్ కూడా యాడ్ చేసుకోండి. అంతే,
మండి అంటే ఎలా చేయాలో అని టెన్షన్ పడేవాళ్ళు నా వీడియో చూడండి, చాలా ఈజీగా చేశాను మీకోసం. హోటల్కి వెళ్ళి తింటే హెల్త్ ఖరాబ్ అవుతుందని ఆలోచించేవాళ్ళు హ్యాపీగా ఈ స్టైల్లో మండి రెడీ చేసుకొని తినొచ్చు. మన వీడియోస్ని టైం చూసే వాళ్ళందరికీ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఎండ్ వరకు చూసి లైక్, షేర్ అండ్ కామెంట్. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి, తప్పకుండా నేను ట్రై చేసి చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.